వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. అసెంబ్లీలో బాబు గారు చేసిన శబదం 100కి 100% నిజమైంది. పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు జనసేన నాయకులు కూడా ఒకే మాట మీద ఉన్నారు. వైఎస్ఆర్సీపీని అదం పాదాలకి తొక్కేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్నట్లే దాదాపు 151 సీట్లు 2019లో వేస్తే ఇప్పుడు ప్రజలు 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యారు. ఇంత ఘోరం ఓటమికి కారణం ఏంటి? నిజంగా వన్ మ్యాన్ షో నడిపారా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ఓటమికి ఆయనే కారణమా? ఇదే అంశం ప్రస్తుతం మనతో కూడా మాట్లాడడానికి కృష్ణకుమార్ గారు ఉన్నారు. ఆమెతో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. నమస్తే. ఏంటి అంటే అసెంబ్లీలో ఒక ఛాలెంజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని చెప్పి అన్నారు. సో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఒక సైన్యంతో దాదాపు 164 మందితోటి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. సో ఈ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇన్ని కష్టాలు అయితే ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇంకా పార్టీ ఉంటుందా లేదా అని చెప్పి పార్టీలోని నాయకులు కూడా చంద్రబాబు అరెస్టప్పుడు కూడా చాలామంది దూరంగా ఉన్నారు. కార్యకర్తలే ఈరోజు నిలబడి పార్టీని ముందుండి నడిపించి పార్టీని గెలిపించారంట. సో ముందు విజయం గురించి మాట్లాడుకుందాం. ఎలా అనిపిస్తుంది మరి విజయం చూస్తుంటే? మంచి విజయం అండి, చాలా గొప్ప విజయం. బహుశా ఎవరు ఊహించని విజయం. అంటే ఒక్కొక్కసారి సొంత పార్టీ వాళ్ళు ఊహిస్తారు, విజయాన్ని ఊహిస్తారు, అపజయాన్ని ఊహిస్తారు. అటు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు అపజయాన్ని ఊహించలేదు, వీళ్ళు ఇంతటి విజయాన్ని ఊహించారు. కానీ గెలుస్తాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా అందని విజయం ఇది. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో నెక్ టు నెక్ అని ఉంది. కానీ ఒకానొక పరిస్థితుల్లో వీళ్ళు ఒకటి మాట్లాడుతుంటే వీళ్ళు ఇంకొకటి మాట్లాడుతూ ఉంటే ఎవరిది పై చెయ్యి అనిపించకుండా అనేది కూడా కొంచెం అనుమానాస్పదంగా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనం కూడా కొంచెం రోజు రాజకీయాలు మాట్లాడే వాళ్ళం కూడా ఇది ఏమై ఉండొచ్చు, అది ఏమై ఉండొచ్చు, ఏమవుతుంది, ఎలా అవుతుంది అనే ఒక రకమైన పీచు మంట ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అసలు గెలిచిన వాళ్ళకి ఇంతంత మెజారిటీలు రావటం ఏంటి, ఆ పార్టీలో గెలిచిన వాళ్ళకి మెజారిటీలు లేకపోవడం ఏంటి, ఇవన్నీ అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడికి 5,000 మెజారిటీ ఏంటి, అలాగే జగన్మోహన్ రెడ్డికి 60,000 మెజారిటీతోటి ఆగిపోవడం ఏంటి. మరి ఏ రకంగా చూసినా సరే వైసీపీ పార్టీ విజయానికి చాలా చాలా సుదూర దూరంలో ఆగిపోయింది. అసలు అంతే స్ట్రక్ అయిపోయింది. అదం పాదాలకు తొక్కేశారు. ఏది ఏమైనా సరే కొంచెం ఇటు అటు మారి కొంచెం దగ్గరలోకైనా వస్తాడు అనుకుంటే దగ్గరలోకి కూడా రాని సందర్భం. సరే ఏది ఏమైనా వాళ్ళు చేసిన పరిపాలనకి వాళ్ళకి ఇప్పుడు పిండి కొద్దీ రొట్టె అంటారు. నువ్వు ఎంత పిండి కలిపితే అన్ని రొట్టెలే వస్తాయి తప్పితే నువ్వు ఇంత పిండి కలిపి ఎక్కువ రొట్టెలు రావాలంటే రావు. అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డి తన పొగరికి తనకి జరగాల్సిన శాస్తి జరిగింది. ఆ పొగరబోత్తనానికి ఒక అంత్యక్రియలు జరిగాయి అక్కడ. ఒక పెత్తందారి స్వభావానికి, ఒక ఫ్యాక్షన్ మనస్తత్వానికి అన్నిటికీ కలిపి అంత్యక్రియలు ఆ రోజు ఇచ్చేశారు ప్రజలు. నిజానికి కార్యకర్తలందరూ వాళ్ళ స్వరపేటికలు అరిగిపోయేటట్లు వాళ్ళు ప్రచారం చేసి నినాదాలు ఇస్తే వాళ్ళ స్వరపేటికలు అరిగిపోవటం ఏమో కానీ వీళ్ళకి శవపేటికలు అయితే తయారైనాయి ఆ పార్టీ వాళ్ళకి. అంటే దానికి వాళ్ళు అర్హులు. అన్నిసార్లు అర్హతని బట్టి అందలాలు ఎక్కడం అవ్వదు. కానీ కొన్నిసార్లు మట్టుకు వాళ్ళు చేసిన పనులే వాళ్ళకి ఉరితాళ్ళు అయ్యి వాళ్ళు దీనికి కూడా వీళ్ళు అంటే ఆ 11కు కూడా వాళ్ళు అర్హులు కాదు అనిపించే పనులు వాళ్ళు చేశారు. ఇప్పుడు మామూలుగా ఏమన్నారంటే చాలామంది మొదటి అంకె రెండో అంకె ఉంటాయి, మూడో అంకె పోద్ది అన్నారు. కొంతమంది అన్నారు మొదటి అంకె పోతుంది తర్వాత 2 అంకెలు ఉంటాయి అన్నారు. కనీసం ఆ 2 అంకెలన్నా మొదటి అంకె పోయి 51 ఉన్నా కానీ కనీసం ఆ పార్టీకి పరువు నిలబడి ఉండేది. అసలు ఇప్పుడు పరువు కాదు కదా, అసలు అది విజయమే కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ పరిస్థితికి వాళ్ళు చేతులారా చేసుకున్నారు. వచ్చిన రోజు నుంచి మొదటి అడుగే విధ్వంసంతో మొదలైంది. ప్రజావేదిక కోల్చడం దగ్గర నుంచి మొదలెట్టి ఆ రోజు నుంచే రాజకీయ పరిశీలకుల విమర్శలకి అతను గురయ్యాడు. కానీ ఏమాత్రము వాటిని విమర్శను తీసుకోకుండా ఇప్పుడు చాలామంది తప్పులు చేస్తారండి. ఏదైనా ఒక విమర్శ వచ్చింది అనగానే సరిదిద్దుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ మనస్తత్వమే లేకపోవటం వల్ల అన్ని తప్పులు
ఏది చేసినా తప్పే. ప్రజలకి Yes. ప్రజలకి ఒక భయభ్రాంతులు గురి చేసేటట్టు. చేసేస్తారు. బయటకు వచ్చి మాట్లాడితే ఎవరు అరెస్ట్ చేస్తారు, ఎక్కడ ఏం చేస్తారు? జరుగుతుంది, అందుకని 5 సంవత్సరాల పాటు బిక్కుమంట ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికారు ఆ ప్రజలు. అందుకే ఆ ప్రజలు ఇది ఈ విజయము తెలుగుదేశం వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అంతకుముందు చేసిన చరిత్రను చూసి కానీ రేపొద్దున ఇంతకంటే బాగా గొప్పగా చేస్తుందని కూడా ప్రజలు ఈ విజయాన్ని అందించారు అనుకోలేదు. వాళ్ళకి అసలు ఈ క్షణానికి ఈ క్షణం ఈ రాక్షసుడి నుంచి మాకు రక్షణ కావాలి. ఏంటో మేడం వాతావరణం చూసారా? బేసిక్గా ఏదో ఒక పార్టీ గెలవడం కామను, ఓడిపోవడం కామను, ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం కామను. కానీ ఇదేంటి స్టేట్ మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు ఈసారి. స్టేట్ ఏంటి? హైదరాబాద్లో ఎన్ని సంబరాలు జరిగినాయి? అసలు మీరు హైదరాబాద్లో సంబరాలు మీరు ఏమన్నా కెమెరాకి పట్టించగలిగారా? చిత్రపురి నిండా హడావుడి, కూకట్పల్లిలో హడావుడి, ఖమ్మంలో హడావుడి, తెలంగాణలో కూడా ఇప్పుడు ఆంధ్రాలో చేసుకోవటం కాదు, మామూలుగా ఎలక్షన్లు అయిన తెల్లారి గొడవలు అయిన విధానం చూసి ఆంధ్రప్రదేశ్లో 144 సెక్షన్ పెట్టారు రిజల్ట్ రోజు. అసలు 144 సెక్షన్ ఏ గాలికి కొట్టుకుపోయిందో తెలియదు కానీ బాణాసంచాలు కాల్చడం ఏంటి, అసలు జెండాలు పట్టుకొని రోడ్ల మీద తిరగడం ఏంటి, అన్నిటికన్నా హైలైట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి మనం వీడియో చేసాం, ఒకప్పుడు చేసాం. అయితే ఆ రోజు కార్యకర్తలు చెయ్యాలి ఆ పని. నిజానికి తెలుగుదేశం కార్యకర్తలు ఆ రోజు చేయాల్సిన పని, కానీ ఆ రోజు చేస్తే ఏంటి పరిస్థితి? తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. ఆ రాక్షసుడికి దడిచి వాళ్ళు ఆ రోజు చేయలేదు. కానీ అందుకే ఆ పార్టీ ఓడిపోయింది అనగానే కార్యకర్తలు వెళ్ళి ఆ లెటర్స్ని కాళ్ళతోటి తన్ని ఆ లెటర్స్ని పీకేశారు. నిజంగా అండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ అనేది ఉంటే గనక ఆత్మ మళ్ళీ ఒకసారి చచ్చిపోయి ఉండేది. ఏ కొడుకైనా సరే తండ్రికి గౌరవం వచ్చే పనులు చేయాలి. కనీసం గౌరవం రాకపోయినా పరువు దియ్యని పనులైనా చేయాలి. వీడేం కొడుకండి బాబు, అసలు ఇలాంటి కొడుకు కావాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడా? ఆయన పేరు మార్చకపోయి ఉంటే ఇవాళ కార్యకర్తలు వెళ్ళి ఆ లెటర్స్ పీకి కాళ్ళతో తొక్కేవాళ్ళ. ఒక కర్ర ఒకటి తీసుకొని ఒక ఆవిడ వచ్చింది, ఒక లెటర్ మిగిలితే ఆ లెటర్ను కూడా కొట్టి కింద పడేసింది. అసలు ఏమన్నా ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్ట్ అని కూడా నేను ఒక రకంగా సమర్థించను, కానీ వాళ్ళ ఆవేశం, వాళ్ళ కోపం, వాళ్ళ దుఃఖం ఇది మనం ఎప్పుడూ చేయాల్సింది ఎన్టీఆర్ కోసం, కానీ చేయలేకపోయామనే ఉక్రోషం ఆ రోజు చేయించింది వాళ్ళతో ఆ పని. అసలు ఇదంతా జరగడానికి నువ్వే కదా కారణం. అసలు నువ్వు ఒక కొడుకు అంటే పొన్నామ నరకం నుంచి తప్పిస్తాడంటారు. అలాంటిది నువ్వు అసలు ఆయనకి భూలోకంలో నరకం చూపించావు కదా. ఇప్పుడు ఆ ఫోటో కానీ విజయమ్మ చూస్తే ఎంత బాధపడుతుంది. ప్రస్తుతం విజయమ్మ వీళ్ళు కూడా ఎలక్షన్ టైం కావచ్చు, ప్రచారాలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి లేరు, లేరు. అసలు వాళ్ళు ఆమె పారిపోయింది కంప్లీట్గా. అసలు ఇప్పుడు ఇక్కడ కనీసం మంచి అయినా చెడైనా కేసీఆర్కి ఒక ఫ్యామిలీ ఉంది. ఫ్యామిలీలో 4 కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యుల్లో 3 పార్టీలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి టీఆర్ఎస్ ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు అక్కడ చూడండి, అసలు ఇంట్లో తల్లి గౌరవాధ్యక్షురాలు, ఆవిడని కూడా లేకుండా చేసావు. చెల్లిని చూస్తేనేమో నీ జగనన్న వదిలిన బాణాన్నేమో ముక్కలు చేసి అవతల పడేసావు. అసలు నీకు ఎవరున్నారు ఇవాళ? అసలు మీరు ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డికి ఎవరున్నారు పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ముందుకు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కదా, జోగి జోగి రమేష్ దగ్గర నుంచి అందరూ మాట్లాడుతున్నారు కదా, ఏమని ఇదంతా సజ్జలే చేశాడు, ఇదంతా అసలు సజ్జలే లేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందంట కదా. మరి రాకేమవుతుంది చెప్పండి. ఆయన ఏం సాధించాడని చెప్పి అసలు ఆ పార్టీని 100 అడుగులు లేదు గొయ్యి గోతులు పెట్టి ఎవరన్నా గొయ్యి తీయటానికి వెళ్తే కూడా వాళ్ళ ల్యాండ్ మైన్లు పేలేటట్లు చేశాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేశారు. సజ్జల భార్గవ్. అయినా జగన్మోహన్ రెడ్డిదండి తప్పు. ఈ పెత్తనం ఎవడమన్నాడు? ఇప్పుడు పార్టీ నువ్వు పెట్టుకున్నావు, నువ్వు సిఎల్పి, నువ్వు అసెంబ్లీలో లీడరు, నువ్వు ముఖ్యమంత్రి, నువ్వు అలాంటి నువ్వు ఇంకొకళ్ళ మీద ఆధారపడ్డావు కాబట్టే కదా నువ్వు శుభ్రంగా పబ్జీలు ఆడుకుంటా కూర్చుంటే పెత్తనం ఇంకొకళ్ళు చేశారు. వాళ్ళదేం పోయింది చెప్పండి. ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే ప్రెస్ మీట్లు కన్నా ఆయన అధికారంలో ఉన్నప్పుడు పెట్టారు. ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. అసలు ప్రెస్ ఏంటండి? ఒక
మీరు ప్రెస్ దాకా వెళ్ళారు. ఒక ఎమ్మెల్యేకి ఇంటర్వ్యూ ఇచ్చాడా, ఒక ఎంపీకి ఇంటర్వ్యూ ఇచ్చాడా? అడ్డగాడిదలాగా 22 మంది గెలిచారు, ఢిల్లీలో పెత్తనాలు చేసుకుంటా పార్టీలు చేసుకుంటా ఉన్నారు తప్పితే ఒక్కడన్నా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క ఎంపీ మాట్లాడింది ఉందా? ఏమన్నా చేసింది ఉందా ఈ రాష్ట్రానికి? ఈయన పొద్దాకా కేసుల విషయం వచ్చినప్పుడల్లా ఈయన ఢిల్లీ వెళ్ళి మోడీ ముందు మోకరిల్లాడు తప్పితే ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? మోదీ గారు కూడా పక్కన పెట్టేశారు లాస్ట్కి. పెట్టక ఏం చేస్తారు? ఈయన గెలవడని అర్థమైపోయింది మోడీకి. అర్థమయ్యే చంద్రబాబు నాయుడుతో చెలిమికి వచ్చింది. మేడం కాంగ్రెస్తో పడదు, ఇటు బీజేపీతో కలవలేరు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకైక వ్యక్తి అందుకే నేను చెప్పింది ఏకాకి అని చెప్పింది. అందుకే ఒట్టిగా కాదు, ఆయనకి ఎవరు లేరు ఆయన పక్కన అన్నది అందుకే. ఇప్పుడు సజ్జల నిర్వాకానికి సజ్జల్ని పక్కన పెట్టుకోలేడు. విజయసాయిరెడ్డిని నమ్మటం ఎప్పుడో మానేశాడు. ఎవరున్నారు ఆయనకి? ఎవరు లేరు. ఇప్పుడు ఈ 11 మంది కూడా అటు ఇటు దిక్కులు కుటుంబ చూస్తున్నారు. సభ్యులు కూడా నిట్టనిలో నుంచి వెళ్ళిపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి కూడా అంతే, కుటుంబం లేకుండా అయిపోయింది. ఏ రోజైతే అవినాష్ రెడ్డి వాళ్ళు ఆ పని చేస్తాము అంటే జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడో ఆ రోజే అతని కుటుంబం లేకుండా అయిపోయింది. ఆ ఒక్క పని చేయకుండా ఉన్నట్లయితే ఇవాళ ఈ కుటుంబం చీలిపోయేది కాదు. ఓడిపోయిన తర్వాత ఒక మాట అన్నారు, నాకు వచ్చిన సభకు వచ్చిన జనాలంతా ఎడిపోయారు, నా అక్క చెల్లెమ్మలు ఎడిపోయారు, నన్ను మోసం వాళ్ళందరికీ చేసింది ఏదో ఎవరు? అలా కాదు, వాళ్ళందరికీ పెన్షన్ల రూపంలోనూ ఇంకో రూపంలోనూ ఇచ్చిన తాయిలాలు ఇవన్నీ ఆయన పెరట్లో పెరిగిన తోటకూర కాడలను తీసి పంచిపెట్టినట్టు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ కానీ రెడ్డి. ఇప్పటికీ అదే మాట్లాడుతున్నారు. అదే మరి ఓటమికి గల కారణాలు దీంట్లో అసలు కాదండి. ఆయనకి ఉన్నది ఆ రోజు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన డబ్బులతోటి పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరి చేత డబ్బులు ఖర్చు పెట్టించాడు తప్పితే ఆయన ముల్లెలో నుంచి ఒక్క పైసా తీయలేదు. చాలా సంపాదించుకుందామని వచ్చి చాలా ఖర్చు పెట్టి ఎదవలైపోయిన వాళ్ళు ఉన్నారు. సరే ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఆ ఎదవలైన వాళ్ళ గురించి మనం ఏం బాధపడక్కర్లా. ఎందుకంటే ఎలా సంపాదించిన సొమ్ములు అలానే పోయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే కనుక అటు ఆయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. చచ్చిన పాములాగా ఇండియాలో ఉండటం, రేపు వాయిదాలకు అటెండ్ కావటం ప్రతి శుక్రవారం. మొన్నంటే సీఎం పదవి ఉంది కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని వాయిదాలకు వెళ్ళాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు, వాయిదాలకు వెళ్ళాల్సిందే. ఏదైనా ఒక కేసులో బెయిల్ రద్దు అయితే కనుక జైలుకు పోవాల్సిందే. ఈ పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఇకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు రాజధాని విషయం టేకప్ చేయాలి, అర్జెంటుగా పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చుకునే విషయంలో కేంద్రంతో అవసరమైతే ఫైట్ చేయాలి. ఇక్కడే అసలైన పాయింట్. స్టేట్లో ఎంత ఘన విజయం, కేంద్రంలో వాళ్ళకి మెజారిటీ సీట్లు డ్రాప్ అవడం బీజేపీకి అత్యంత కీలక పాత్ర చంద్రబాబు నాయుడు గారు పోషించబోతున్నారు. ఇక రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు అన్నీ సక్రమంగా వస్తాయి, రాష్ట్ర అభివృద్ధి ఇంకా పరిగెడుతుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఇవాళ మోడీకి కూడా పొగరికి వెళ్ళినందుకు మూతి బాగానే పగిలింది. ఆ పట్టుదలకి పిఎం అయ్యాడు. కానీ ఒక్కరోజైనా నన్ను పిఎంగా కూర్చోబెట్టండి, జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ ఇంతవరకు ఎవరికీ లేదు, ఆ రికార్డ్ నేనే ఇది చేసినట్టు అవ్వాలి అది ఇది అని చెప్పి మొత్తానికి ఏదో ఏడ్చుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడిని అయితే తీసి పక్కన పెట్టాడో అదే చంద్రబాబు నాయుడు అవసరం ఇవాళ మోడీకి పడింది. అందుకే అందరికన్నా, మనుషుల కన్నా, డబ్బుల కన్నా, పదవుల కన్నా కాలం చాలా గొప్పది. అందుకే కాలానికి విలువ ఇవ్వాలి. అలా ఇవ్వని ప్రతి వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. ఏది ఏమైనా రాష్ట్రానికి మంచి జరగాలని నేను కోరుకుంటున్నా. కేంద్రంలో ఎవరున్నారు, కేంద్రంలో మనం ఎంత కీలక పాత్ర పోషించామనే దానికంటే కూడా ఆ కీలక పాత్ర వల్ల మన రాష్ట్రానికి జరిగేది ఏంటి, మేలేంటి అనేది మాత్రమే చూసుకోవాలని నేను కోరుకుంటున్నా. తిట్టిన నోరులే పొగుడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారిని. సో పవన్ కళ్యాణ్ని రోజా గారు కావచ్చు తిట్టిన వాళ్ళు లేరు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చకుండా ఒకే ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేసి ఆయన ఇచ్చిన మాట మీద నిలబడ్డాడండి. అదే ఆయన క్రెడిబిలిటీ. ఇవాళ మామూలుగా ఆయన మాట మారుస్తాడు, మాట మీద నిలబడ్డు, ఎప్పుడు షూటింగ్కి వెళ్ళిపోతాడో తెలీదు, ప్యాకప్ ఎప్పుడో తెలీదు, ప్యాకప్ చేసుకుని షూటింగ్కి వెళ్ళిపోతాడు, షూటింగ్లో ప్యాకప్ చెప్పి రాజకీయాల్లోకి వస్తాడు. ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. ఏది ఏమైనా అతను నిలకడగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఒక నినాదంతో బీజేపీని కూడా కలుపుకొని వచ్చి మొత్తానికి ఇవాళ ఇంత విజయాన్ని సాధించి పెట్టారు. కాబట్టి
పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. అంటే అదే కానీ మరి ఆ రోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో అసలు ఉన్నప్పుడు కాదండి, వైసీపీ పార్టీ చేసిన అతిపెద్ద దుర్మార్గం ఏంటి అంటే పనికి వచ్చే వాళ్ళని, పనికి రాని వాళ్ళని, మొత్తాన్ని- రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి, శ్యామల ఉంది, శ్యామల అంతకుముందు పవన్ కళ్యాణ్ని పొగుడుతూ మాట్లాడింది, ఒకప్పుడు వీడియో ఉంది చూసి. వీడియో వచ్చింది, మళ్ళీ వచ్చి పవన్ కళ్యాణ్ని తిట్టింది. మరి ఇట్లాంటి క్రెడిబిలిటీ లేని మనుషుల్ని నమ్ముకుని వాళ్ళని తీసుకుని వచ్చి, ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఉన్నాడు, ఎవరు సీఎం అయితే వాళ్ళ ఫోటోలు పేపర్లో వేయించేవాడు, హాఫ్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాడు. చంద్రబాబు నాయుడుకి ఒకప్పుడు, తర్వాత వైఎస్ఆర్కి, తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి, ఇట్లా ఏ ఎండకా గొడుగు పట్టేవాళ్ళు. నీకు ఆ మాత్రం అర్థం కారా? కొంచెం ఆలోచిస్తే బుర్ర పెడితే అర్థమవుతుంది కదా, వీడు ఎలాంటి వాడు, వీడి క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళ మాటని ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు, అసలు విశ్వసనీయతో ఉన్న మనుషులేనా వీడు? అధికార ప్రతినిధులు మొత్తం తిట్టడానికే పెట్టుకున్నట్లుంది కదా మేడం కంప్లీట్. అచ్చంగా అధికారం. చిరంజీవి గారు ఒక మాట అన్నారు, మీరు చూసే ఉంటారు వీడియోలో. అంటే రోజా గారి కుటుంబం చిరంజీవి గారి ఇంటికి వస్తే సొంత కుటుంబంలాగా మేము చూసుకున్నాము, సార్ అని చెప్పి చాలా ఆప్యాయంగా ఉండేది. ఇంతలోని మనుషులు ఇలా ఎలా మారిపోతారు, ఇలా ఎలా తిడతారని చెప్పి కూడా ఆయన కొంత ఆవేదన కూడా చెందిన వీడియో ఒకటి నేను చూశాను. నిజంగా రాజకీయాలు ఎంత దారుణంగా మాట్లాడతారు మేడం, కుటుంబ సభ్యులను కూడా బజారుకి ఏడుస్తారా? సో భువనేశ్వర్ గారి నుంచి మాటలు ఈరోజు అంటే కార్యకర్తలు జీర్ణించుకోలేకపోవడం కూడా ఈరోజు ఇంత ఆవేశం బయటపడటానికి కూడా కారణం అది. ఏదేమైనా కొన్ని విషయాలు టచ్ చేయకూడదండి. ఇప్పుడు మీరు నన్ను మాట్లాడమని నాకు ఒక అవకాశం ఇచ్చారు, మీరు ఇచ్చారు కదా అవకాశం అని చెప్పి నాకు దొరికింది ఇంతే ఛాన్స్ అని మాట్లాడాను అనుకోండి, నాకు క్రెడిబిలిటీ ఉండదు. పైగా అవతల మనుషులు ఎంత బాధపడతారు. మనం ఆలోచించి మాట్లాడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతలా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలువున కారడుగులో వేశాడు, నడి సముద్రంలో వదిలిపెట్టాడు కాబట్టి ఇంత కోపం వస్తుంది. రాజధాని లేని రాష్ట్రంగా చేశాడు కాబట్టి కోపం వస్తుంది. లేకపోతే మనకి ఇప్పుడు మీకైనా నాకైనా వ్యక్తిగతంగా మనకేంటండి లాభం చెప్పండి? ఏమీ లేదు. కానీ ఎందుకు మాట్లాడుతున్నాం, మన రాష్ట్రం ఇలా అయిపోయింది ఏంటి అనే కదా మనం ఆలోచిస్తుంది. మరి ఆయనకి లేదు ఆ బాధ, అందుకే వెళ్ళి ఇంట్లో బీహార్తో పోల్చుకున్న పరిస్థితులు. ఇప్పుడు ఈసారిగానే అధికారం మారకపోతే అది అచ్చంగా బీహారే. ఆల్రెడీ బీహార్ అయిపోయింది, అది ఇంకాస్త జడలు విప్పేది అనమాట. సరే, ఏది ఏమైనప్పటికీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఒక గురుతరమైన బాధ్యత ఉంది. గురుతరమైన బాధ్యత కూడా కాదు, ఆయన వయసుకి మించి, వయోభారాన్ని మించిన బాధ్యత కూడా ఉంది. మరి ఆయన ఎలా చేస్తారు, ప్రజలు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పుడు ఇదంతానండి కార్యకర్తలు అడిగితేనో, చంద్రబాబు నాయుడు గారు మాటిస్తేనో, పవన్ కళ్యాణ్ 4 రోజులు తిరిగితేనో వచ్చిన విజయం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఆశాంతం నమ్మారు. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని బస్సు ఎక్కించుకున్నారు, తీసుకెళ్ళారు, డబ్బులు ఇచ్చారు, స్లిప్ ఇచ్చారు, వాళ్ళు లోపలికి వెళ్ళి సైకిల్కి ఓటేశారు. ఊర్లలో కూడా అంతే, ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు మాట్లాడకుండా. డబ్బులు తీసుకోకపోతే ఎక్కడ కోపం వస్తుంది, డౌట్ వస్తుంది. డబ్బులు తీసుకున్నారు, స్లిప్పు తీసుకున్నారు, లోపలికి వెళ్ళారు, వాళ్ళు వెయ్యాలనుకున్న పార్టీకి ఓటేశారు. ఇది ఒక రకంగా అంచనాలకు అందని విజయం అన్నమాట. ఓటరు నాడిని పట్టలేని విషయం ఇది. పైగా ఎనలిస్టులు అందరినీ చేతిలో పెట్టుకొని, ఎనలిస్టులు అందరితోటి, జ్యోతిష్కులతోటి అబద్ధాలు చెప్పించుకొని, అబద్ధాల ప్రచారం చేసుకుని కూడా అతను ఈ మాదిరి పరాజయాన్ని పొందాడు అంటే అసలు ఇవేవీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కానీ ఆశ్చర్యపోని పరిస్థితి. అలాంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. జ్యోతిష్యాలు అన్నారు, వేణుస్వామి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి డబ్బులు తీసుకుని చెప్తే ఎట్లాగే అవుతుందండి. ఇక్కడ కూడా కేటీఆర్ సీఎం అయిపోతాడన్నాడు, అది కాలేదు. అలాంటప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని కొంచెం 4 దగ్గర పెట్టుకుని. ఇక్కడే సినీ సెలబ్రిటీస్ని టార్గెట్ చేసుకుని జాతకాలు చెప్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబాలే విడిపోతున్నాయి. ఆయన వల్ల విడిపోతున్నాయి అనకండి, ఆయనకు అంత మహత్యం లేదు. కాకపోతే ఆయన ఏదో చీకట్లో రాయేస్తున్నాడు, ఒక్కొక్కసారి తగులుతుంది. ఆయన ఒక మార్కెట్ని సృష్టించుకున్నాడు, ఒక ఆర్టిఫిషియల్ మార్కెట్ని సృష్టించుకుని ఈ మార్కెట్ మాయాజాలంలో జగన్మోహన్ రెడ్డి కూడా పడి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది ఏంటంటే,
ఇతనికి బాగా మంచి సొసైటీలో క్రెడిబిలిటీ ఉంది, ఇతని చేత నేనే గెలుస్తాను అని చెప్పించుకుంటే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు కూడా నాకు ఓటేస్తారు అని ఒక స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. అది కూడా తుత్తునీలైపోయింది. ఏది ఏమైనా ఓటరు చాలా తెలివైన వాడు అనేది తెలుసుకుంటే మంచిది రాజకీయ నాయకులు. ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేశారు ట్విట్టర్లో, చంద్రబాబు నాయుడు గారు శుభాకాంక్షలు చెప్పారు. సో దాని గురించి మీరేమంటారు? రెండో పాయింట్, కొడాలి నాని అటు వల్లభనేని వంశీ. అసలు వాళ్ళు ఇప్పుడు మీకు ఒకటి చెప్తామనండి, నిన్నే పెళ్ళాడు ఎన్టీఆర్ గురించి చెప్తాను. నిన్నే పెళ్ళాడతా సినిమా ఉంది, దానిలో హీరోయిన్ తోటి హీరో అంటుంటాడు, మీ నాన్నకు తెలిసి ఉంటుందా, ఆయనకంత తెలివే ఉంటే మా అమ్మతో కప్పు కాఫీ సంపాదించడం చేత కాదు మా నాన్నకి. సరే మీ అమ్మ అంటే పూజలు వ్రతాలు నోములు ఇలా ఒక్కొక్కళ్ళు వచ్చిన తర్వాత ఇంకొకళ్ళ పేరు వచ్చేసరికి తొట్టి గ్యాంగ్ అంటాడు నాగార్జున. అట్లాగే ఎంత తొట్టి గ్యాంగు, ఈ తొట్టి గ్యాంగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఇంకా ఎక్సెట్రా మనుషుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ నీకు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజున నువ్వు నీ తాత పేరు యూనివర్సిటీకి తీసేసిన రోజున నువ్వు స్పందించిన తీరే ఆ రోజే నువ్వు తెలుగుదేశం పార్టీతోటి ఆ కుటుంబంతో లేవు అని అర్థమైంది. మళ్ళీ నువ్వు ఆ కుటుంబానికి క్లెయిమ్ చేసుకోవటం కానీ, ఆ కుటుంబం నిన్ను క్లెయిమ్ చేసుకోవటం కానీ సాధారణ ప్రజలైతే నిన్ను హర్షించరు. అందుకని ఇవాళ ఆ సాధారణ కార్యకర్తలు వెళ్ళి ఆ లెటర్స్ పడగొట్టారు చూడండి, వాళ్ళకున్న ధైర్యం కూడా నీకు లేదు. నువ్వు అసలు ఎన్టీఆర్ మనవండని నువ్వెట్లా చెప్పుకుంటావు? తాత పెట్టిన పార్టీ అని గోడ మీద పిల్లిలాగా బతకటం, ఇది కూడా ఒక బతికేనా అనిపించేలాగా చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు కూడా అదే సమదూరం పాటించాల్సింది. ఎందుకు ట్వీట్ చేయటం అవసరం ఏంటి? ట్వీట్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు నీకు ధైర్యము ఉంటే, దమ్ము ఉంటే, నీకు సరి అయిన ఆలోచన నీ బుర్ర సరిగా పనిచేసి ఉంటే కనుక ఆ రోజు నువ్వు వైఎస్ఆర్ను ఎన్టీఆర్ ఒకటని మాట్లాడతావా? ఎవరికి వాళ్ళు లెజెండరీలని మాట్లాడతావా? అసలు ఏ పోలిక ఉంది వైఎస్ఆర్ ఎన్టీఆర్ తోటి? వైఎస్ఆర్కి పోలిక? అసలు ఎన్టీఆర్ని ఇంతలాగా మ్యానిపులేట్ చేసింది ఎవరంటారు మీరు? అంటే ఒకళ్ళు మ్యానిపులేట్ చేసింది చిన్నపిల్లాడా, చాక్లెట్లు తినే పిల్లాడా? అతనికే వెన్నుముక్క లేదు, అతనికి ఒక వ్యక్తిత్వం లేదు, అందుకు ధైర్యం లేదు కాబట్టి ఆ విధంగా సినిమాల్లో 4 ఫైట్లు చేసినంత మాత్రాన వాళ్ళు నిజ జీవితంలో అలానే ఉంటారని అనుకోవటం మన భ్రమ. అతనికి ధైర్యం లేదు, అతనికి తనదైన సొంత ఆలోచన లేదు. అందుకని అతని గురించి ఏం మాట్లాడుకున్నా వేస్ట్. పవన్ కళ్యాణ్ ఒకవేళ చూస్తే, పవన్ కళ్యాణ్ చూస్తే రాజకీయాల్లో ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన వేసిన స్టెప్ ఎట్లా అంటే అన్న ఫెయిల్ అయ్యారు, రాజకీయాలకు వచ్చి తప్పు చేశారు. ఫెయిల్ అయినా కానీ ఎవరు ఎన్ని చెప్పినా కానీ ఆయన పార్టీ పెట్టారు. 10 సంవత్సరాలు ఎన్ని అవమానాలు పడ్డారో, లాస్ట్కి ఒక 2 ఎక్కడ గెలవలేని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రకరకాలుగా ఆయన ఏదైనా అది మొండితనం కానివ్వండి, మూర్ఖత్వం కానివ్వండి, అన్న మాట ఏదో ఒక స్టెప్ తీసుకోవాలంటే వెయిట్ చేశాడండి. రాజకీయాల్లో ఓర్పు సహనం చాలా కావాలి, సమయస్ఫూర్తి కావాలి. ఆ సమయస్ఫూర్తి అతని దగ్గర ఉంది, ఓర్పు నేర్పు ఉంది. ఎంతమంది ఎంత అవాకులు చవాకులు పేలి విమర్శించినా కానీ తట్టుకుని నిలబడ్డాడు. అందుకే ఇవాళ విజయాన్ని సాధించాడు. హీరో అయ్యారు, పార్టీ అధ్యక్షులు అయ్యారు, ప్రభుత్వంలో కీలక పాత్ర కూడా పోషించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.